హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంగ్లీష్ పెడగాజీకి సంబంధించిన 1.2 అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఫస్ట్ యూనిట్లో సెకండ్ టాపిక్ ఇది. ఆల్రెడీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది, పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్. చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి, లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి అయినా చూసేయచ్చు. సో ఇవాళ వీడియోలోనైతే ఫిలాసఫీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి చూస్తున్నాము, విచ్ ఈస్ లింగ్విస్టిక్, సోషల్ మరియు అకాడమిక్ డిమాండ్స్. ఓకే, సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో కమింగ్ టు ద క్లాస్. Philosophy of language learning is concerned with 4 central problems. సో లాంగ్వేజ్ లెర్నింగ్ యొక్క ఫిలాసఫీ అనేది మనకి 4 సెంట్రల్ ప్రాబ్లమ్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది అంటున్నారు. సో భాషకు సంబంధించిన ఫిలాసఫీ ఇది. ఓకే, అదేంటి? ద నేచర్ ఆఫ్ మీనింగ్, లాంగ్వేజ్ యూసేజ్, లాంగ్వేజ్ కాగ్నిషన్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ లాంగ్వేజ్ అండ్ రియాలిటీ. అసలు నేచర్ ఆఫ్ మీనింగ్ ఏంటి లాంగ్వేజ్కి, అలాగే లాంగ్వేజ్ని ఎలా యూజ్ చేస్తున్నాము, లాంగ్వేజ్ యొక్క కాగ్నిషన్ ఏంటి, అండ్ ఆల్సో రిలేషన్షిప్ బిట్వీన్ రియాలిటీ మరియు భాష, లాంగ్వేజ్ మరియు రియాలిటీ మధ్యలో రిలేషన్షిప్. ఈ 4 సెంట్రల్ ప్రాబ్లమ్స్ మీదనే ఫిలాసఫీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది బేస్ అయి ఉంటుంది. సో అందులో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే లింగ్విస్టిక్. లాంగ్వేజ్ ఈజ్ ఇంప్రెసివ్ అండ్ ఫ్యాసినేటింగ్ హ్యూమన్ కెపాసిటీ. సో ఆల్రెడీ తెలుసు, వన్ ఆఫ్ ద డిస్టింక్ట్ ఫీచర్ ఏంటి, హ్యూమన్ బీయింగ్స్ యానిమల్స్ నుంచి డిఫరెంట్గా చేసేది లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అనేది ఇంప్రెసివ్ అండ్ ఫ్యాసినేటింగ్ హ్యూమన్ కెపాసిటీ లాగా మనం తీసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ పవర్ఫుల్ అండ్ కాంప్లెక్స్ సిస్టమ్. సో లాంగ్వేజ్లోనే చాలా సబ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. సో కాంప్లెక్స్ అలాగే పవర్ఫుల్ కూడా. ద సైన్స్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ సిస్టమ్ ఈస్ కాల్డ్ లింగ్విస్టిక్. సో ఈ కాంప్లెక్స్ సిస్టమ్ వెనకాలన్న శాస్త్రం, సైన్స్ ఏంటి? లింగ్విస్టిక్. ఓకే, లింగ్విస్టిక్స్ కన్ఫరెన్స్ డిఫికల్ట్ ఫౌండేషనల్ మెథడాలజికల్ అండ్ కాన్సెప్చువల్ ఇష్యూస్. మరి లింగ్విస్టిక్స్లో ఏమేమి ఉంటాయి? ఫౌండేషన్ ఉంటుంది, మెథడ్స్ ఉంటాయి, మెథడాలజికల్ అండ్ అలాగే కాన్సెప్ట్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఇన్ స్టడీయింగ్ హ్యూమన్ లాంగ్వేజ్ ద లింగ్విస్టిక్స్ సిస్టమేటికల్లీ గివ్ ఎక్స్ప్లెనేషన్ టు లాంగ్వేజ్. సో హ్యూమన్ లాంగ్వేజ్ని మనం స్టడీ చేసేటప్పుడు మనకి ఈ సిస్టమేటిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది లింగ్విస్టిక్స్ ద్వారానే వస్తుంది. ఓకే, సో మీరు చూసుకున్నట్టయితే ద సింటాక్స్ ఈజ్ ఆర్గనైజేషన్ ఆఫ్ లాంగ్వేజ్. సింటాక్స్ అనేది ఈ లాంగ్వేజ్కి ఆర్గనైజేషన్. సో సింటాక్స్ అంటే మనం స్ట్రక్చర్ అని తీసుకోవచ్చు, స్ట్రక్చర్ ఆఫ్ ఎలిమెంట్స్, లేదా వర్డ్స్ యొక్క అరేంజ్మెంట్ ఇలా తీసుకోవచ్చు లాంగ్వేజ్లో. ఓకే, సో ఈ సింటాక్స్ అనేది లాంగ్వేజ్ యొక్క ఆర్గనైజేషన్ కిందకు వస్తుంది. అలాగే ఇట్స్ ఎక్స్ప్రెషన్, ఫ్రేసెస్ అండ్ సెంటెన్సెస్. ద సిమాంటిక్స్ ఈజ్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఎగ్జిబిట్స్ మీనింగ్. సిమాంటిక్స్ అంటేనే మీనింగ్ అనేది. ఓకే, అలాగే ప్రాగ్మెటిక్స్ చూసుకున్నట్టయితే ఈజ్ ప్రాక్టీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ విచ్ ఎక్స్ప్రెషన్స్ ఫైండ్ యూస్. సో ఎలా మీరు లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారనేది ప్రాగ్మెటిక్స్ కిందకు వస్తుంది. The study of syntax started in 1960s from the work of Noam Chomsky, who reacted to earlier behaviorist and structuralism movements in linguistics. So, ఈ సింటాక్స్ యొక్క స్టడీ అనేది 1960స్లో మొదలైంది. ఎవరి వర్క్ నుంచి? నామ్ చామ్స్కీ. ఈయన గురించి చాలా వరకు మనకి ఇప్పుడు రిపీట్ అవుతూ వస్తుంది. సో ఈ పేరు అనేది గుర్తుపెట్టుకోండి. మీకు సైకాలజీలో కూడా నామ్ చామ్స్కీ గురించి వచ్చే ఉంటుంది. సో ఈయన వేటి మీద బేస్ చేసుకొని చెప్పారు? బిహేవియరిస్టిక్ మరియు స్ట్రక్చరలిజం మూమెంట్స్ మీద. ఓకే, ఇన్ లింగ్విస్టిక్స్ హీ ఎంఫసైజెస్ ఆన్ ద స్టడీ ఆఫ్ సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ టు అన్కవర్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్. సో ఈయననే ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారనమాట. సింటాక్స్ చదవడము, లేకపోతే సిమాంటిక్స్ గురించి నేర్చుకోవడము, మీనింగ్ అనేది ఏంటి, స్ట్రక్చర్ అనేది ఏంటి, ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు వర్డ్స్ ద్వారా, ఇవన్నీ. ఓకే, ఈ ట్రై టు ఫైండ్ కామనాలిటీ అమాంగ్ ఆల్ నోన్ న్యాచురల్ లాంగ్వేజెస్. సో అన్ని భాషల మధ్యలో కామనాలిటీ ఏమన్నా ఉందా, కామన్ ఏమన్నా ఉందా అనేసి ఫైండ్ చేయడానికి ట్రై చేశారు. హీ ఫౌండ్ దట్ ప్రాగ్మెటిక్స్ వాస్ హౌ మీనింగ్ అండ్ ట్రూత్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద కాంక్రీట్ ప్రాక్టీస్ ఆఫ్ లింగ్విస్టిక్ కమ్యూనికేషన్. సో ఈ ప్రాగ్మాటిక్స్ అనేది మీరు ఎలా అయితే వర్డ్ని యూజ్ చేస్తున్నారు, సెంటెన్స్ని యూజ్ చేస్తున్నారు, లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు అనేది సిచ్యువేషన్ తగ్గట్టుగా లింగ్విస్టిక్ కమ్యూనికేషన్లో ప్రాక్టీస్ ద్వారా వస్తుందనేసి కూడా మనకి నామ్ చామ్స్కీ గారే చెప్పారు. అనదర్ లింగ్విస్టిక్ విచెన్స్టైన్ contributed to vast variety of uses of linguistic expressions and their meaning. సో ఇంకొక లింగ్విస్టిక్ మనకి ఈయన కాంట్రిబ్యూట్ చేశారనమాట. దేనిలో? లింగ్విస్టిక్ ఎక్స్ప్రెషన్ దాని యొక్క మీనింగ్లో. అలాగే జేఎల్ ఆస్టెన్ ఎంఫసైజ్డ్ ఆన్ సెవరల్ థింగ్స్ వన్ డస్ ఆల్ ఎట్ వన్స్ వెన్ వన్ పర్ఫార్మ్ స్పీచ్, యాక్ట్, uttering sound,
వాయిసింగ్ ద సెంటెన్స్. సో ఈయన మనకి ఏం చెప్పారు, దేని మీద ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు, స్పీచ్ యాక్ట్ మీద, అటరింగ్ సౌండ్స్ మీద, వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్ మీద. సో ఒక ఎగ్జాంపుల్లా మనం తీసుకుంటే ఐ యామ్ హంగ్రీ ఆల్సో హింట్స్ దట్ వన్స్ కంపానియన్ మైట్ షేర్ దేర్ మీల్. ఓకే, సో ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అనేసి మీరు అవతల తింటున్నప్పుడు లేదా వాళ్ళు మీల్స్ తెచ్చుకున్నప్పుడు చెప్పారనుకోండి, ఏం చేస్తారు, అయ్యో ఆకలి అవుతుందా అనేసి పెడతారు, అవునా? సో అది అకార్డింగ్ టు గ్రేస్, who was critical of Austin method, portrays conversation as rational, cooperative enterprise where a number of conceptions of meaning, central strategies and tools for achieving communicative processes contribute to philosophical methodology. సో గ్రైస్ ఏంటంటే ఆస్టిన్కి పూర్తిగా భిన్నంగా ఈ లాంగ్వేజ్ అనేది మనము కాన్వర్సేషన్ చేసేదనేది రేషనల్గా, కోఆపరేటివ్గా ఉంటుందనేసి అన్నారు. ఫస్ట్ ద ఫిలాసఫర్స్ ప్రియారిటైజ్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ మీనింగ్, the manner in which sentences are composed into meaningful whole out of their meaningful parts. సో ఫిలాసఫర్స్ సైడ్ నుంచి మీరు చూసుకున్నట్టయితే ద నేచర్ ఆఫ్ మీనింగ్ మీద ఈ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. మనకి 4 సెంట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నాం కదా, అందులో ఫస్ట్ ఏంటి, నేచర్ ఆఫ్ మీనింగ్, దాని మీద ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫిలాసఫర్స్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సోషల్. సో లింగ్విస్టిక్, సోషల్, అకాడమిక్ డిమాండ్స్ గురించి చూస్తున్నాం. అందులో లింగ్విస్టిక్ అంటే భాషాపరమైన అని అర్థం తెలుగులో. ఓకే, ఇప్పుడు సోషల్ గురించి చూస్తున్నాం, సామాజిక పరమైన. ఓకే, సెకండ్లీ దే సీక్ టు అండర్స్టాండ్ వాట్ స్పీకర్ అండ్ లిజనర్ డూ విత్ లాంగ్వేజ్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ హౌ ఇట్ యూస్డ్ సోషల్లీ, టాపిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్, లాంగ్వేజ్ క్రియేషన్స్ అండ్ స్పీచ్ యాక్ట్స్. సో ఇక్కడ ఏమంటున్నారు మనకి, ఫస్ట్ ఏమో లింగ్విస్టిక్, భాషాపరమైన ఈ లింగ్విస్టిక్ చూసుకున్నట్టయితే అందులో సింటాక్స్ కానివ్వండి, స్ట్రక్చర్ గురించి, సెంటెన్సెస్ గురించి, వర్డ్ ఎక్స్ప్రెషన్ గురించి, వర్డ్ యొక్క యూసేజ్ గురించి, వీటి గురించి వచ్చాయి. సోషల్లో ఏంటి, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఓకే, స్పీకర్ ఏంటి, లిజనర్ ఎవరు, సో ఎలా కమ్యూనికేషన్ అనేది ఉంది, ఏ టాపిక్స్ మీద మాట్లాడుతున్నారు, లాంగ్వేజ్ని ఎట్లా క్రియేట్ చేస్తున్నారు, స్పీచ్ యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. హౌ లాంగ్వేజ్ రిలేట్స్ టు ద మైండ్స్ టు బోత్ స్పీకర్ అండ్ లిజన్. సో లిజనర్ మరియు స్పీకర్ దృష్టిలో లాంగ్వేజ్ అనేది ఎలా రిలేట్ అవుతుంది అనేది సోషల్ కిందకు వస్తుంది. దట్ ఈస్ సక్సెస్ఫుల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ వర్డ్స్ ఇంటూ అదర్ వర్డ్స్. అంటే ఇప్పుడు మనం చెప్పేది ఇంకొకరికి అర్థమైంది అనుకోండి, సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్ట్ అయింది అనుకోండి, అక్కడ ఓకే కమ్యూనికేషన్ అనేది జరిగినట్టు. ఏ కామన్ క్లెయిమ్ ఈజ్ దట్ లాంగ్వేజ్ ఈజ్ గవర్న్డ్ బై సోషల్ కన్వెన్షన్స్. సో లాంగ్వేజ్ అనేది సోషల్ కన్వెన్షన్స్ వల్ల గవర్న్ అయి ఉంటుందనేసి ఒక కామన్ క్లెయిమ్ అనమాట. ఏంటి అని అంటే సోషల్ కన్వెన్షన్స్ ఏంటి, ఇప్పుడు షేకింగ్ హ్యాండ్స్ కానివ్వండి, గ్రీటింగ్ సమ్వన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఇలా. సో ఇవన్నిటి మీద గవర్న్ అయి ఉంటుంది లాంగ్వేజ్ అనేసి అంటున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ఫైనల్లీ దే ఇన్వెస్టిగేట్ హౌ లాంగ్వేజ్ అండ్ మీనింగ్ రిలేట్ టు ట్రూత్ అండ్ ద వరల్డ్. సో ఫైనల్గా ఏంటి, లాంగ్వేజ్ రియాలిటీ మధ్యలో ఎంత రిలేషన్ ఉంది అనేసి చూస్తారనమాట. సో దట్ ఈస్ అబౌట్ సోషల్. ఇప్పుడు అకాడమిక్ డిమాండ్స్ విచ్ ఇస్ ద లాస్ట్ టాపిక్ చూద్దాము. లాంగ్వేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ అకాడమిక్ సక్సెస్. సో అకాడమిక్ సక్సెస్ కూడా లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకి. ఇట్ ఈస్ ద బేస్ ఫర్ ఆల్ అకాడమిక్ సబ్జెక్ట్స్ అండ్ థాట్స్. మనకు ఆల్రెడీ తెలుసు, మన థాట్స్ కానివ్వండి, ఏది కానివ్వండి, మన భాషపరమైన లాంగ్వేజ్ రూపంలోనే ఆలోచిస్తాం. సో ఈ అకాడమిక్ డిమాండ్స్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కును, థాట్స్కి. సో అందుకే లాంగ్వేజ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ గ్రూప్ ఆఫ్ నేషనల్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ లిస్టెడ్ అవుట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ అకాడమిక్స్. సో అకాడమిక్స్ డిమాండ్స్లో లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. రీజనింగ్ అబ్స్ట్రాక్ట్లీ అండ్ క్వాంటిటేటివ్లీ. సో క్వాంటిటీ పరంగా అలాగే అబ్స్ట్రాక్ట్ పరంగా రీజనింగ్ అనేది ఇవ్వడము. కన్స్ట్రక్టింగ్ వయబుల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ క్రిటికింగ్ రీజనింగ్ ఆఫ్ అదర్స్. సో నమ్మదగిన ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, అలాగే క్రిటికింగ్ చేయడము, ఇతరులతో రీజనింగ్ అవ్వడము, ఇలా. కన్స్ట్రక్టింగ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డిజైనింగ్ సొల్యూషన్స్. ఎక్స్ప్లెయిన్ చేయడము, సొల్యూషన్స్ని తీసుకురావడము. ఎంగేజింగ్ ఇన్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ ఎవిడెన్స్తో కూడుకున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఎంగేజ్ అవ్వడము. ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ డిఫైనింగ్ ప్రాబ్లమ్స్. ప్రశ్నలు అడిగి ప్రాబ్లమ్స్ని డిఫైన్ చేయడం. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లిస్ట్ గివెన్ బై ద నేషనల్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ అకాడమిక్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దాము అని అంటే విజువల్ టూల్ ఫర్ ప్లానింగ్ అకాడమిక్ స్టాండర్డ్ అండ్ కంటెంట్ ఇంటిగ్రేషన్. ఇందులో కంటెంట్ ఆబ్జెక్టివ్ మనం తీసుకున్నట్టయితే మనకి 2 రూపాలు అనేటివి ఉంటాయి, టెక్స్ట్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి. సో టెక్స్ట్ అంటే మళ్ళీ కాంప్రహెన్షన్ ఆఫ్ ఓరల్/రిటర్న్ లాంగ్వేజ్. ఓరల్ లాంగ్వేజ్ ఉంటుంది, రిటర్న్ లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవడం టెక్స్ట్ కిందకు వస్తుంది.
ఇందులో ఆబ్జెక్టివ్ ఏంటి? టెక్స్ట్. ఓకే, అలాగే టాస్క్స్లో మనకు ఆబ్జెక్టివ్ టాస్క్ అవుతుంది, అంటే ఏదైనా ప్రొడ్యూస్ చేయడము, ఇంటరాక్ట్ అవ్వడము, రైటింగ్, అసెస్మెంట్స్, ఇవి టాస్క్ కిందకు వస్తాయి. మళ్ళీ దీంట్లో చూసుకున్నట్టయితే వీటిలో మనకి డిస్కోర్స్ డిమాండ్స్ ఉంటాయి, సింటాక్స్ డిమాండ్ ఉంటాయి, లెక్సికల్ డిమాండ్ ఉంటాయి. వీటిలో కూడా సేమ్ థింగ్స్ ఆర్ అవైలబుల్. ఓకే, థింకింగ్ స్కిల్ ఉండాలి, మెసేజ్ ఆర్గనైజేషన్ ఉండాలి, సెంటెన్స్ గ్రామర్ గురించి వచ్చి ఉండాలి, వొకాబులరీ ఉండాలి, ఫిగరేటివ్ రావాలి, అండ్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. సో ఇవన్నీ కలిపితే మనకి లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్స్ అనేటివి రీచ్ అవుతాం. ఓకే, సో ఇది ఇవాళ వీడియోలో 1.2 అనేది కంప్లీట్ చేసుకున్నాము, విచ్ ఇస్ ఫిలాసఫీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్, లింగ్విస్టిక్, సోషల్ మరియు అకాడమిక్ డిమాండ్స్. సో లింగ్విస్టిక్ అంటే సింటాక్స్, సిమాంటిక్స్, ప్రాగ్మాటిక్స్ ఇవన్నీ ఉంటాయి. సోషల్ అంటే ఇంటరాక్షన్స్, కమ్యూనికేషన్స్ ఉంటాయి. అకాడమిక్ డిమాండ్స్ అంటే మనకు కావాల్సిన అకాడమిక్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ లాంగ్వేజ్. 4 సెంట్రల్ ప్రాబ్లమ్స్ మీద బేస్ అయి ఉంటుంది, విచ్ ఆర్ నేచర్ ఆఫ్ మీనింగ్, లాంగ్వేజ్ యూసేజ్, లాంగ్వేజ్ కాగ్నిషన్ మరియు రిలేషన్షిప్ బిట్వీన్ లాంగ్వేజ్ అండ్ రియాలిటీ. అండ్ యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసేయండి వీడియోని. అలాగే మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయినా సరే లైక్ చేసేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. బీఎడ్కి సంబంధించిన చాలా సబ్జెక్ట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి ఛానల్లో, ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ మనం మంచి మంచి వీడియోస్ కూడా తీసుకొస్తున్నాము. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. And thank you for watching. Bye bye.